హలో అండి. ఏ చట్నీ అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేంపకుండానే చేస్తాను. ఇట్లా వేంపకుండా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పల్లీలు అయితే ఒకటి వేంపుకున్న పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి చట్నీ ఇట్లా పచ్చి చేసి చట్నీ చేసినాక తాలింపు పెట్టాలి. పల్లీలల్లో మిర్చి వేసిన ఒక గుప్పడాన్ని పుట్నాలు, ఒక 4 వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, నూనె పొయ్యి మీద పెట్టిన పప్పు తాలింపు చట్నీ రెడీ. చాలా టేస్ట్ ఉంటుంది అన్ని ట్రై చేసుకుంటే పచ్చిమిర్చితోటి. బాయ్ అండి.